గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ప్రియులరా, చదవబడినటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఒక ప్రత్యేకమైన మాటను తెలియపరుస్తా ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటట? ఒకటి సహనం కలిగి ఉందంట, రెండవది దేవుని నామం నిమిత్తం భారాన్ని భరించేటువంటి అనుభవంలో ఉంది ఒక సంఘం. ఆ సంఘం పేరు ఏమిటంటే ఎఫెసే సంఘం. 2వ అధ్యాయం 1వ వచనములో మనము చదివితే, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ప్రియులారా, ప్రకటన గ్రంథాన్ని దేవుడు దైవజనుడైనటువంటి యోహాను ద్వారా పద్మాసు ద్వీపములో ఉన్నప్పుడు ఆత్మచేత ఎన్నో విషయాలను బయలుపరచి ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించాడు. అయితే 7 సంఘాలు ఉన్నప్పుడు మొదటి సంఘములో ఉన్నటువంటి దూతకి ఆయన ఇలా కొన్ని విషయాలు తెలియపరుస్తా ఉన్నాడు. అందులో మొట్టమొదటి సంఘమైనటువంటి ఎఫెసే సంఘం, ఆ సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ గుణగణాలు, లక్షణాలు దేవుడు ఈ పునరుద్ధానపు వేళ మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి అనుభవాలు ఏమిటంటే, ఈ సంఘమట సహనము కలిగిన సంఘం. ఏ సంఘం? ఏ సంఘం? నేను ప్రసంగం గనక 1 గంట సేపు ఎక్కువైంది అనుకోండి, ఇక మీలో చూడాలి సహనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియుల, చాలా మంది ఈరోజు సహనాన్ని కోల్పోతా ఉన్నారు. దైవజనుడు ఎఫెసీ సంఘాల్లోకి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం, ఒక మంచి ఆత్మీయ అనుభవం ఏమిటంటే, ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారంటే సహనము కలిగి ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, వేదనలు ఎదురైనప్పుడు, వారి జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు తలెత్తినప్పుడు, ప్రియులారా, వారు అటు ఇటు చెదరిపోకుండా సహనము కలిగి దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా దైవజనుడు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి ఆ మాటని మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఈరోజు సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరిలో చూసినా మనకు కనబడింది ఏంటంటే సహనం. ప్రియులారా, ఈ సహనం ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే కలిగి నడుచుకుంటారో, వారి జీవితాలను దేవుడు ఆశ్చర్యకరముగా, అద్భుతకరంగా, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరంగా నడిపించగలిగిన వాడు. అయితే సహనాన్ని కోల్పోకూడదు. వాక్యంలో రాయబడి ఉంది, సహనము కలిగి ఉన్నవారట ధన్యులు. ఎవరట? సహనం కలిగిన వారు ఎవరండి? ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే బ్లెస్సింగ్, ధన్యత అంటే బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదము. నీవు సహనం కలిగి బ్రతికితే, సహనం కలిగి జీవిస్తే దేవుడు నీకు దయచేసేది ఏమిటయ్యా అంటే ఆశీర్వాదం. ఈ ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి సహనం దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. ప్రియులారా, సహనం గురించి మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటే, యోబు యొక్క జీవిత చరిత్రలోనికి మనం వెళితే, యోబు యొక్క సహనాన్ని మీరు వింటిరి కదా అని దేవుడు తన పత్రికలో తెలియపరుస్తా ఉన్నాడు. ఎన్నో పరిస్థితులు యోబు జీవితంలో ఎదురైనాయి. పిల్లరా, ఒక్కసారిగా ఆస్తిని కోల్పోయాడు, ఒక్కసారిగా బిడ్డల్ని కోల్పోయాడు, ఒక్కసారిగా సర్వాన్ని కోల్పోయాడు. శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆదరించవలసిన భార్య వచ్చి దుర్భాషలు మాట్లాడుతూ ఉంది. నీ సహనం అనేది ఎప్పుడు బయటపడిద్దో తెలుసా? నీ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు, నీ జీవితంలో కష్టాలు కలిగినప్పుడు, నీ జీవితంలో అవమానాలు ఎదురైనప్పుడు సహనం అనేది బయటికి వస్తుందండి. యోబు అన్ని శ్రమలు అనుభవించి కూడా, అన్ని కష్టాలు పడుతూ కూడా, చివరికి భార్య కూడా వచ్చి, ఇంకెందుకయ్యా ప్రార్థన అంటావు, ఇంకెందుకయ్యా దేవుడు అంటావు, ఆ దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్మని యోబు భార్య యోబునన్నప్పుడు యోబు ఒక చక్కని మాట అంటాడు, మనం యెహోవా చేత మేలు అనుభవించాము,
కీడు కూడా అనుభవించుట తగదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది మేలు జరిగినప్పుడు, ఆశీర్వాదం జరిగినప్పుడు ఎగిరి గంతులేసి సాక్ష్యాలు చెప్తారు, కానీ జీవితంలో కష్టాలు, శ్రమలు, అవమానాలు ఎదురైనప్పుడు ఆ సంతోషము, ఆనందము వారిలో కనబడదు ప్రియులారా. కానీ యోబు ఒక చక్కని మాటను తెలియపరుస్తున్నాడు. అంటే తన మాటలో తన సహనాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. పిల్లల రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు చాలా ఎవరికైనా ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఏమొచ్చిందండి? కొంతమంది గొడవ జరుగుతూ ఉంటే ఆ గొడవని చల్లార్చాలని చూడరు, ఇక అనరాని మాటలని రెచ్చగొడతా ఉంటారు. ఇప్పుడు యోబు భార్య వచ్చి తను రెచ్చగొడుతుందండి. నువ్వు చచ్చిపో, ఎందుకురా బాబు ఈ బ్రతికెందుకురా, నీ బ్రతికే అనవసరం అని రెచ్చగొడుతున్నా యోబు ఏమాత్రం కోపపడక, ఏమాత్రం కోపాన్ని తెచ్చుకోక అతడు దేవుని సహనాన్ని కలిగి ఆమెతో సమాధానాన్ని చెప్తా ఉన్నాడు. అమ్మా, మనం దేవుని వల్ల మేలు అనుభవించాము, కీడు కూడా అనుభవించాలి అని తన సహనాన్ని యోబు వ్యక్తం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మన కుటుంబాలలో చిన్న చిన్న విషయాలకి గొడవలు, చిన్న చిన్న విషయాలకు పోట్లాటలు, చిన్న చిన్న విషయాలకి ఆందోళనకరమైన పరిస్థితులు. కారణం ఏమిటంటే నీ జీవితంలో నీవు సహనం కలిగి బ్రతకట్లా, నీ జీవితంలో నీవు సహనం కలిగి జీవించట్లా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత సహనం కలిగి ఉన్నాడో తెలుసా అండి? ఆయన మొహం మీద పిడిగుద్దులు గుద్దుతా, కాండ్రించి ఉమ్ము వేసి, ఆయన మొహానికి ముసుకేసి, నిన్ను మీద ఉమ్మేసిన వాడెవడో ప్రవచించురా, నిన్ను గుద్దిన వాడెవరో ప్రవచించురా అని ఆయన అపహసిస్తున్న యేసుక్రీస్తు సహనం కలిగి మౌనంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య బిడ్డనని చెప్పుకుంటున్నావు, విశ్వాసనని చెప్పుకుంటున్నావు. నీలో ఉందా సహనం? నీలో ఉందా ఓపిక? యజమాని చిన్న మాట అంటే బరాయించలేవు, పిల్లలు చిన్న మాట అంటే బరాయించలేవు, ఇరుగు పొరుగు వారు ఏదో అంటే బరాయించలేవు. యేసుక్రీస్తు వారికి సంబంధం లేని విషయంలో కూడా ఆయన కావాలని చేసిన యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడంటే సహనము కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనమందరం ఎవరు అండి? ఎవరు మనందరం? ఎవరు అండి? నామకాలు చూస్తారేదండి? యేసయ్య పిల్లలం. ఎందరైతే దేవుని రక్తం చేత కడగబడ్డారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. ఇప్పుడు యేసయ్య సహనం కలిగి ఉంటే ఆయన పిల్లలుగా ఉన్న మనలో ఏముండాలి? సహనం ఉండాలి. ఆ సహనం కలిగి బ్రతకాలి, ఆ సహనం కలిగి జీవించాలి, ఆ సహనం కలిగి మనం నడుచుకోవాలి. దేవుడు ఆ సహనాన్ని ఎలాగైతే కలిగి లోకంలో జీవించాడో, ఎలాగైతే నడుచుకున్నాడో, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీలో ఆ సహనం కనబడాలి. ప్రార్థనకు వస్తే భక్తి, ప్రార్థనకు వస్తే ఆరాధన, ఇంటికి వెళ్ళామంటే గడిబిడి, గందరగోళం. దేవునికి స్తోత్రం. ఇల్లు లేచిపోయిద్దండి మాటలకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్న వారులారా, మనం అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే సహనము కలిగి బ్రతకాలి. దేవుడు అంటాడు, ఇదిగో మనుషులందరి చేత మీరు ద్వేషించబడతారు, అంతం వరకు ఎవడైతే సహిస్తాడో, అంతం వరకు. ఎంతవరకు? ఒకటి, మన మరణం వచ్చేంత వరకు, లేదా రెండోది యేసయ్య రాకడ వచ్చేంత వరకు మనం ఎలా ఉండాలి? సహనము కలిగి బ్రతకాలి, సహనము కలిగి జీవించాలి. ఈ లోకములో అంతం వరకు ఎవరైతే సహనము కలిగి బ్రతుకుతారో, సహనము కలిగి జీవిస్తారో, సహనము కలిగి వారి ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించుకుంటారో, ప్రియులారా, అలా సహనం కలిగి నడిచినటువంటి ఎందరో భక్తుల జీవితాలను దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పదములో నడిపించాడు, ఆశీర్వాదము కలిగినటువంటి అనుభవాలలో నడిపించాడు. అబ్రహాము కుమారుడు ఉన్నాడండి, ఇస్సాకు. వాళ్ళ నాన్నగారు చాలా బావిలు తోడాడు. శత్రువులన్నీ ఆ బావిల్ని పూడి చేసుకుంటూ వచ్చారు. మరలా ఇస్సాకు ఏం చేశాడంటే పూడిపోయిన బావుల్ని తవ్వడం ప్రారంభించాడు. ఎక్కడ ఇస్సాకు తవ్వుతున్నా అక్కడ చలలు గల ఓటలు పడతా ఉన్నాయి, మంచి మంచి నీరు ఉన్న ఓటలు వస్తా ఉన్నాయి, నీరు ఉబికి పైకి వస్తా ఉంది. ఇది ఓర్చుకోలేని శత్రువులు ఎలాగైనా సరే ఇస్సాకుతో గొడవ పెట్టుకోవాలి, ఇస్సాకుతో భేదాభిప్రాయాలు కలిగించాలని ఇస్సాకు తవ్వుతా ఉంటే ఈ శత్రువుల పోటలన్నీ పూడ్చేస్తూ వస్తా ఉన్నారు. కానీ
ఇస్సాకు ఎక్కడ వారి దగ్గరికి వెళ్ళి నేను తవ్వుతుంటే మీరెందుకు పూర్తి చేస్తున్నారు అని అడిగినట్టు కానీ, వారితో వాగ్వాదానికి దిగినట్లు కానీ వాక్యములో ఎక్కడా గ్రంథస్థం చేయబడలేదు. అలా వారు పూడుస్తా వస్తానే ఉంటే ఆయన సహనం కలిగి తవ్వుతానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, నువ్వు సహనము కలిగి నువ్వు నడుచుకుంటే నీ సహనాన్ని చూసిన నీ భర్త, నీ సహనాన్ని చూసిన నీ పిల్లలు, నీ సహనాన్ని చూసిన నీ రక్త సంబంధులు, వారు కూడా దేవుడి నామాన్ని బట్టి ఈమె ఇంత సహనంగా బ్రతుకుతా ఉంది, ఇంత సహనంగా జీవిస్తా ఉంది, ఈమె చాలా మంచిది, భక్తి పరురాలని నిన్ను గుర్తించి నీ ద్వారా వారు దేవుని నామాన్ని మహిమపరచబడటానికి కూడా కారణంగా ఉంటుందండి. ఇక్కడికి వస్తే ప్రార్థన, ఇంటికి వెళ్తే మన భక్తి, మన జీవితం మనదే, మన ఇష్టం మనదే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్నవారులారా, మనమైతే అలా ఉండకూడదు. కానీ సహనము కలిగి ఈ లోకములో మనము నడుచుకుందుము గాక. ఆమేన్. రెండో విషయాన్ని మనం చదివితే ప్రియులారా, అక్కడ ఆ సంఘానికి ఉన్న అనుభవం ఏంటంటే దేవుని కొరకు భారము భరించినటువంటి సంఘం. ఏం సంఘం అట్ట? భారం. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలంటే భారాన్ని భరించాలి. చాలామంది కుటుంబ భారాన్ని భరాయిస్తారు, పిల్లల భారాన్ని భరాయిస్తారు. నీకు చాలా భారాలు ఉంటాయి. అయితే ఈ సంఘానికి ఒక భారం ఉంది. ఏమిటా భారం అంటే సంఘ భారం, దేవుని భారం, పరిచర్య భారం, సేవకుల భారం. ఈ సంఘము సహనము కలిగి దేవుని కొరకు భారాన్ని భరిస్తా ఉంది. ఈరోజు దేవుని కొరకు మనమేమి భరించాలో, దేవుని కొరకు మనమేం భారాలు కలిగి ఉండాలో ఒక 4-5 విషయాలను నేను మీ జ్ఞాపకంలోనికి తెచ్చి నా మాటలను ముగింపులోనికి తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. కంగారు పడమాకండి. నాకు అరగంట హద్దు, 30 గంట ముద్దు, గంట నాకు వద్దు. ఇది నా కాన్సెప్ట్. వాక్యం తొందరగానే ముగిస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మొదటిగా మనం ఏ భారాన్ని దేవుడి కొరకు భరాయించాలో చదువుకుంటే, ప్రభు నిమిత్తం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యం. కాబట్టి మనమాయన నిందలను భరించుచు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎఫెసీ సంఘములో ఉన్న అనుభవం ఏమిటండి? భరించేటువంటి సంఘం. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనల్లో కూడా ఏముండాలి? నిందలను భరించేటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముండాలండి? నిందలను భరించేటువంటి అనుభవం ఉండాలి. అనపోయినా అన్నావంటావు, చూడపోయినా చూసావంటారు, చేయపోయినా చేసావంటారు. నన్నే అనపోయినా అన్నా అంటావా, చూడపోయినా చూసావంటావా? నేనెవరో తెలీదు, నేను దేవుణ్ణి భక్తుణ్ణి, నేనేదంటే అది జరిగిద్దని మనం అలా అనకూడదు. కానీ ఎవరు మనల్ని నిందించినా, ఎవరు మనం చేయపోయినా చేసామన్నా మనం సంతోషంగా ఏం చేయాలంటే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిందలను మనం భరించేవారిగా ఉండాలి. ఎఫెసీ సంఘం భారాన్ని భరిస్తా ఉంది. ఏ భారమో తెలుసా? నిందలనే భారం. అనేక మంది ఆ సంఘాన్ని గురించి నిందలు వేస్తా ఉన్నారు, అనరాని మాటలు మాట్లాడుతా ఉన్నారు, చెప్పకూడని మాటలు చెబుతా ఉన్నారు. అయినా ఆ సంఘం నోరు మెదపకుండా మౌనముగా ఉండి నిందలను ప్రభు కొరకు భరాయిస్తుంది. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఉన్న నీవు కూడా ఏం చేయాలంటే నిందలను భరాయించే వ్యక్తిగా మార్చబడాలి. దానియేలు మీద నింద వేయాలని శత్రువులు ఒక శాసనాన్ని పుట్టించారండి. ఏమిటి ఆ శాసనం అంటే, దానియేలు ప్రార్థన చేయటం మానడు. దానియేలుకు ఒక అలవాటు ఉంది. అతను రోజుకి 3 ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అయితే రాజుతో మాట్లాడి, రాజా, ఈ రాజ్యములో నీవు తప్ప వేరొక దేవునికి నమస్కరించినా, ప్రార్థించిన, వేడుకొనినా వారిని తీసుకొని సింహగులలో పడవేయాలని ఒక ఆజ్ఞను జారీ చేపించారు.
దానియేలు అంటే గిట్టని శత్రువులు. అయితే ఇట్టి శాసనము చేయబడినని దానియేలు తెలుసుకొని కూడా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మనం పాడాం కదా, ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఇప్పుడు ప్రార్థన చేస్తే దానియేలు ఏం చేస్తారు? సింహాల బోన్లో వేస్తారని దానియేలుకు తెలుసా లేదా? దానియేలుకు తెలుసు. అయినా సరే దానియేలు ఏం చేశాడంటే, నా ప్రాణం పోయినా సరే, నేను సింహాలకు ఆహారమైనా సరే, నేను ప్రార్థన చేయటం మానను అని ఆ యెరూషలేము కిటికీలు తెరిచి, తలుపులు మూసుకొని కాదండోయ్, చాలా మంది తలుపులు మూసుకొని నన్ను ఎక్కడ పట్టుకుంటారో, మళ్ళీ నేను ప్రార్థన చేసినట్టు తెలిస్తే బౌల్లో వేస్తారని అందరూ చూసేటట్టుగా యెరూషలేము కిటికీలు తలుపులు తెరిచి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. శత్రువులు అది చూశారు. దానియేలు దొరికాడు. అతని వీక్నెస్ ఏమిటంటే ప్రార్థన. రాజా, నీ ఆజ్ఞను దానియేలు తిరస్కరించాడు, నీవు చెప్పినటువంటి మాటను త్రోసిపుచ్చాడు, దానియేలుకి ఇప్పుడు సింహాల బోన్లో వేయాల్సిందే అని లేనటువంటి నిందను దానియేలు మీద కుంపి దానియేలుని తీసుకెళ్లి సింహపు బోన్లో వేసేటట్లుగా చేశారు. దానియేలు, నేను ప్రార్థన చేయలేదు అయ్యా, నేనెందుకు చేస్తానని అబద్ధం ఆడలేదండి, నేను చేశానని ఒప్పుకున్నాడు, నిందను భరించాడు, సింహపు బోన్లో వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డాడు. ప్రేమ కలిగిన దేవుడు సింహపు బోన్లు ఏం చేశాడంటే సింహాల నోళ్లను మూయించేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు నిందలు బరాయిస్తున్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీదకు లెగుస్తున్న నోర్లను, నీ మీదకు లెగుస్తున్నటువంటి ప్రతి నాలుకను దేవుడు యేసు నామములో మూయించి వేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు భరించి దేవునికి అప్పగించుకున్నప్పుడు. అదే నేను నిరూపణలు చేసుకోవాలి, నేను అనలేదు చేయలేదని నువ్వు కూడా వాగ్వాదానికి దిగావనుకోండి, ఇక దేవుడు సైడ్ అయిపోతాడు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో నిందలను భరించేటువంటి అనుభవంలోనికి వెళ్తామో, దానియేలు మీద నింద వేసినా సరే దేవుడు ఆ నింద నుంచి దానియేలును విడిపించి సింహపు బోనులో నుంచి దానియేలును దేవుడు విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, చెప్పట్లు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసిన, సింహాసనమిచ్చి సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. చప్పట్లు. నని ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తున్న వారని చెప్దాం హల్లెలూయా. మా నిద్ర వస్తుందా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్నవారులారా, ప్రభు కొరకు నిందను అనుభవించినా సరే, నిందను భరించినా సరే,
నిందల పాలైన దానియేలుని దేవుడు ఏం చేశాడంటే సింహాసనం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నిందలు కలుగుతున్నాయని భయపడమాకు, నిందలు కలుగుతున్నాయని బాధపడమాకు, నిందలు కలుగుతున్నాయని ఏడవమాకు. ఈ నిందలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా భరించాడు. ఈ లోకములో దేవుని బిడ్డలుగా ఉన్న నీ మీదకి నిందలు వచ్చినప్పుడు నీవేం చేయాలంటే ఆ నిందలను భరించేటువంటి బిడ్డగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మోషే సకల విద్యలో ప్రావీణ్యుడండి. మోషే పెరిగి పెద్దవాడిన తరువాత అతడు ఫరో కుమార్తెగా అనిపించుకోవడానికి ఇష్టపడలా, సకల భోగాలు అనుభవించడానికి ఇష్టపడలా, ఐశ్వర్యాన్ని ఉండడానికి ఇష్టపడలేదు. కానీ ఏమని ఎంచుకున్నాడంటే దేవుని పిల్లలతో కూడా నింద అనుభవించటం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేనికంటే అండి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. మీ ముందు ఒక 100 పెట్టారు అనుకోండి, ఒక పక్కన నింద పెట్టారు. మీకు 100 కావాలా నింద కావాలా? ఇక్కడ మోషే దగ్గర కూడా ఐగుప్తు ధనం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది. ఓ పక్కనేమో నింద ఉంది, కష్టాలున్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. కానీ మోషే అంటున్నాడు, నాకు ఈ బంగారం వద్దు, నాకు ఇవి ఎండొద్దు, నాకు ఈ ఐశ్వర్యాలు వద్దు, నాకు దేవుని పిల్లలతో నింద అనుభవించటమే గొప్ప భాగ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి మీ ముందు డబ్బు పెట్టి డబ్బు కావాలా నింద కావాలంటే ఏది కోరుకుంటారు? చెప్పరే అండి. ఏది కోరుకుంటారు? అయ్యా నిందల తర్వాత ఆరంభిస్తాంలే, ముందు డబ్బు ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్నవారులారా, ఎన్నో నిందలను మోషే భరాయించాడు, ఎన్నో నిందలను మోషే అనుభవించాడు. మోషేని అనరాని మాటలు అన్నారు. మోషే ఈ అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చావు? సమాధులు లేవనా? మమ్మల్ని ఇక్కడ చంపేయాలనే? మోషే మేము మాంసం తినేవాళ్ళం, కేరదోసకాలు తినేవాళ్ళం, మమ్మల్ని మాంసానికి లేకుండా చేసావు. నువ్వేం మనిషివయ్యా బాబు. ఏంటి ఆదివారం వస్తే మన వాళ్ళు కూడా ఇదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే మీద సనిగారు, గునిగారు, నిందలను ఎన్నో వేశారు. అయినా మోషే వాటిని బరాయిస్తూ వచ్చాడు. కానీ ఏ రోజు మోషే వారికి ఎదురు తిరిగి మాట్లాడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా క్రీస్తు విషయమై ఏం భరించాలంటే నిందలను భరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం ఎంచుకున్నాడంటే క్రీస్తు విషయమై నింద అనుభవించటం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఈరోజు ఒక నింద నీకు ఒక 100గా మార్చబడును గాక. నింద వచ్చిందనుకో ఏమనాలి? నాకు ఒక 100. ప్రైజ్ ది లార్డ్. నింద వచ్చిందనుకోండి 100 స్తోత్రాలు చెప్పండి, ఆ నింద దేవుడు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. టైం అయిపోతా ఉంది. 2వ విషయాన్ని చదువుకుందాం. ప్రభు నిమిత్తం మనమేమి భరాయించాలి. 2వ వాక్యాన్ని చదివితే ప్రభు నిమిత్తం మనం భారం భరాయించాలండి. 2వ అధ్యాయం అదే ఎఫెసీ 2:3 చదివితే మాసిదోనియా సంఘం ప్రభు నిమిత్తము భారాన్ని భరాయించింది. ఈరోజు ప్రియులరా, దేవుని సంఘం ఏం చేయాలంటే సంఘ భారాన్ని భరాయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ సంఘము భారము కలిగిన సంఘం, ప్రార్థనలో భారం కలిగిన సంఘం, విశ్వాసములో భారము కలిగిన సంఘం, ఆత్మీయతలో భారము కలిగిన సంఘం, దేవుని సన్నిధిలో ఇచ్చే విషయంలో భారం కలిగిన సంఘం, దేవుని కొరకు పరిచర్య చేసే విషయంలో భారము కలిగిన సంఘం, దేవుని కొరకు ఏదైనా చేసే విషయంలో వెనకాడకుండా భారము కలిగి ముందుకొచ్చేటువంటి సంఘం ఏదంటే ఎఫెసే సంఘం. అయితే దేవుని సంఘంలో చేర్చబడిన నీవులో కూడా ఏముండాలంటే దేవుని సేవ నిమిత్తం దేవుని వాక్యం కూర్చున్నటువంటి ఒక భారం నీ గుండెలో ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక జరిగిన విషయాన్ని చెప్తానండి. దైవజనులైనటువంటి యేసన్న గారు పరిచర్య చేసేటువంటి దినాలలో ఒక యవ్వనస్తురాలు
ఇంచుమించు 15-16 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయి పలుమార్లు దైవజనుడైన యేసన్న గారి దగ్గరికి వెళ్ళి, అన్న మా ఊర్లో మీటింగ్ పెట్టండి అన్న, త్రాగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, మా ఊరు మార్చబడాలన్నా, దేవుని వాక్యం చెప్తే వారు రక్షించబడతారు, వారు దేవుని రాజ్యంలోనికి వేస్తారు, కొంతమంది అన్నా మీ వాక్యం ద్వారా పట్టబడతారు, మీరు స్వార్థ సభలు పెట్టండి అన్న అని ఒకసారి అడిగిందంట. అన్న యేసన్న గారు డేట్లు లేక స్పందించలేదంట. రెండోసారి వెళ్ళిందంట, ఆయన అడావుడిలో ఉండి పట్టించుకోలేదట. ఇక మూడోసారి అమ్మాయి ఏం చేసిందంటే, తన చెవులకున్న బంగారం, తన మళ్ళలో ఉన్నటువంటి చైను ఒక కాగితంలో మూటగట్టి తెచ్చి, అన్న మీరు డబ్బుల గురించి ఆలోచిస్తున్నారేమో, ఈ బంగారాన్ని అమ్మి మా ప్రాంతములో సువార్త కూడిక పెట్టండి అన్న అని ఆ మాట చెప్పినప్పుడు దైవజనుడి కళ్ళ నిండా నీళ్లు కారిపోయినాయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో యవనస్తులు మనం చూస్తే ఎప్పుడెప్పుడు ఫేస్బుక్ చూద్దామా, ఎప్పుడెప్పుడు వాట్సాప్ చూద్దామా, ఎప్పుడెప్పుడు యూట్యూబ్లో షార్ట్లు చూద్దామా, లోక సంబంధమైన పాపంలోని ఆనందిద్దామా, సంతోషిద్దామా అనే భారంతో ఉంటే, ఈ యవనస్తురాల్లో ఉన్న భారం ఏమిటంటే, మా ప్రాంతం రక్షించబడాలి, మా బిడ్డలు రక్షించబడాలి, మా ప్రజలు రక్షించబడాలనే భారం. దైవజనుడి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని, ఈ అమ్మాయి పిచ్చిపిల్లలాగా ఉంది, ఇంట్లో చెప్పకు, మరి ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏమంటారు అని ఇంట్లో అడిగితే చెప్పట్లేదంట. అన్న యేసన్న గారి ఇంటికి వెళ్ళి ఆ మోటార్ ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులకు తీసుకెళ్ళి, అమ్మ మీ అమ్మాయిలా తెచ్చిచ్చింది, ప్రార్థన పెట్టమంది అంటే అదే చెప్పట్లేదన్న. ఏమైనా అంటే నోరు తెరవదు. నోరు తెరిస్తే ఏం చెప్పాలి? నోరు తెరిస్తే ఏం చెప్పాలి? అబద్ధం చెప్పాలి కదా. నిజం చెప్తే ఏం చేస్తారు? తిడతారు, కొడతారు కదా. పిచ్చిదానిలాగా ఉన్నావు, బంగారాన్ని పరిచర్యకిస్తావా, బంగారాన్ని సేవకిస్తావా, డబ్బును సేవకిస్తావా? పాస్టర్ గారికి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, పాస్టర్ గారు సహకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వే చెయ్యాలా, నువ్వే సహకరించాలా, చేసేవాళ్ళు లేరా? ఇలాంటి మాటలు వస్తాయి అని ఆ పిల్ల మౌనంగా ఉంటే, దైవజనుడు ఆ పిల్లకున్నటువంటి భారాన్ని బట్టి ఆ ప్రాంతంలో సువార్త కూడికలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీలో ఉందా భారం? ఈరోజు నీలో ఉందా మంట? అయ్యో నేను రక్షించబడ్డాను, నా భర్త రక్షించబడలేదు, నా రక్త సంబంధులు రక్షించబడలేదు, మా ప్రాంతం వారు రక్షించబడలేదు, మా స్వజనులు రక్షించబడలేదు, వారు కూడా మార్చబడాలి, వారు కూడా దేవుని నమ్ముకోవాలి, వారు కూడా రక్షణలోకి రావాలి, ఏ ఆత్మ నశించడం దేవుని చిత్తము కాదు అనే భారం నీకుందా? ఏ కాడికి సంపాదించుకుందాం, తిందాం, పండుకుందాం, మళ్ళా తెల్లారిందా పరిగెత్తాం, ఇదే కానీ ఏంటి భారం? సేవ పట్ల భారం. సేవకుడు కష్టపడతా ఉన్నాడే, సేవకుడికి సపోర్ట్ చేద్దాం, ఆర్థికంగా సహకరిద్దాం. ఇక కొంచెం మనం ఆర్థికంగా సేవకుడికి సహకరిస్తే ఆయన పరిచర్య కాస్త బలంగా చేస్తాడు, కాస్త 4 ప్రాంతాల్లో పరిచర్య విస్తరించిద్ది, 4 ప్రాంతాల్లో మందిరాలు కట్టబడితే అనేక మంది దేవుని వాక్యాన్ని ద్వారా మార్చబడతారు. ఏదండి భారం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్న వాళ్ళారా, దేవుని కొరకు మనం ఒక భారం కలిగిన వారిగా బ్రతకాలండి. భారం లేకపోతే మనం ఏ ఎంత బ్రతుకు బ్రతికినా అది వ్యర్థము, శూన్యమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్న వాళ్ళారా, దేవుని సేవ కొరకైన భారాన్ని దేవుడు మీలో కలిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ పత్రికలో ఒక సంఘం ఉందండి, మాసిదోనియా సంఘం. ఆ సంఘ భారాన్ని చూసి పౌలు ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఆ సంఘ భారాన్ని చూసి పౌలు మదన పడిపోతా ఉన్నాడు. వారు అనేకమైన శ్రమలు అనుభవిస్తూ కూడా సంతోషిస్తూ ఉన్నారట. వారు లేని కటిక పేదరికంలో ఉండి కూడా అక్కడ రాయబడి ఉంది, వారు నిరుపేదలైనను ప్రభు కొరకు బహుదాతృత్వం కలిగిన వారట. ఏది నీలో భారం? పౌలుతో అంటున్నారు, అయ్యా నీవు సేవ చేయటానికి ఏమాత్రము సందేశించొద్దు, దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము సమృద్ధిగా దేవుని పరిచర్య కొరకు ఇస్తాము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ భారాన్ని మాలో పెట్టాడయ్యా, ఆ భారం కలిగి మేము బ్రతుకుతూ ఉన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘములో ఉన్నటువంటి భారం, వారు అక్కడ రాయబడి ఉంది, నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. నీ భారం ఎక్కడ కనపడిద్దో తెలుసా? దేవునికి ఇచ్చే దగ్గర. నీ భారం ఎక్కడ కనపడిద్దో తెలుసా? దేవుని కొరకు కష్టపడే దగ్గర. నీ భారం ఎక్కడ కనపడిద్దో తెలుసా? దేవుని కొరకు కొన్ని కిలోమీటర్ల దూరం చేసి పరిచర్య చేసినప్పుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్న వారులారా, అందుకనే ఒక చక్కని పల్లవి, భారమైన ఈ సేవను చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను ఎన్నడు విడువనిది. ఎడబాయని నీ కృపా నన్ను ఎన్నడు విడువని. చెప్పట్లండి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస ఎదురాయ శోధనలు, లోకాశలాలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూసి దుష్టుల క్షేమము చూసి ఇక నీతి వ్యర్థం. ప్రశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. నన్ను ఎన్నడు విడువనిది. నన్ను ఎన్నడు విడువనిది. నీ సేవల్లో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ప్రైజ్ ది లార్డ్.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్న వారులారా, ఒకటి మనకి నిందలను భరాయించేటువంటి భారము ఉండాలి. మీ అత్త నిన్ను నిందించిద్ది, నన్ను నిందిస్తావా అని ఎదురు వాగ్వాదానికి దిగమాకండి. నీ స్నేహితులను నిందిస్తారు, రక్త సంబంధులు నిందిస్తారు, వారితో పోట్లాటకు వెళ్ళమాకండి, బరాయించండి. నా దేవుడు ఒక రోజున నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళి వారి ఎదుటే ఎవరైతే నిందించారో ఆ నిందన దేవుడు పటాపంచలు చేసి ఒక ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ప్రభు నిమిత్తం, సేవ నిమిత్తం భారం భరించేవారిగా, భారం మోసేవారిగా. ఈ సంఘము ఈ భారం ఏమిటంటే, వాళ్ళు నిరుపేదలట, తినటానికి తిండి కూడా లేదు. పేదలు వేరు, నిరుపేదలు వేరు. పేదరికంలో ఉన్నాడంటే లేనివాడు, నిరుపేదలంటే అసలు తినటానికి కూడా సరిగా లేనటువంటి వాడు, ఉండటానికి నివాసం కూడా సరిగా లేనటువంటి వాడు. అటువంటి నిరుపేదలైనా సరే వీరి దాతృత్వం విస్తరించింది. వీరి దాతృత్వం బహుగా విస్తరించి దైవజనుడే వారి దాతృత్వాన్ని చూసి ఆశ్చర్య